మమ్మీ చెప్పే. ఈరోజు పంజాబ్లో కూడా పేపర్ లీక్ అయింది, చూసావా? అయితే ఇప్పుడు ఏంటి? అసలు గవర్నమెంటే వేస్ట్ మమ్మీ, మన ఎడ్యుకేషన్ సిస్టమే వేస్ట్, అసలు ఇండియాలో ఉండటమే వేస్ట్. ఇప్పుడు కొన్ని విషయాలు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్, వాళ్ళు పేపర్ లీక్ చేశారు, ఎక్కడైనా అనుకో. పేపర్ లీక్ చేశారంటే దేనికోసం చేస్తున్నారు? మన కోసమే కదా. ఎట్లాగైనా పాస్ అయిపోవాలి, నా పిల్లలకి మంచి ర్యాంకులు వచ్చేయాలని పేరెంట్స్. మనం కూడా ఓకే, కాపీ కొడితే ఏముందిలే మనకు మార్కులు వచ్చేస్తాయి, లేదంటే చీట్ చేస్తే ఏముందిలే మనకు మార్కులు వచ్చేస్తాయి, ఇదే మైండ్ సెట్తో ఉన్నాం కదా మనం. కానీ మన మైండ్ సెట్ వల్ల ఎవరైతే 1 to 2% పిల్లలైతే ఉంటారో, కష్టపడి చదవడానికి ట్రై చేసి మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నష్టపోతున్నారు. గవర్నమెంట్ ఏముంది పాప, జస్ట్ మనం ఎలక్ట్ చేసుకున్నాం, గవర్నమెంట్ బ్లేమ్ చేసి ఏం లాభం చెప్పి. మనం మారాలి ఫస్ట్. బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది జెన్యూన్గా ఎవరి పేపర్లు చూడకుండా మైక్రో జెరాక్స్లు పెట్టకుండా చదివి రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బీటెక్ అనే కాదు, ఏ చదువు చదివినా, డిగ్రీ అవని ఏదైనా అవని, ఎంతమంది ఉన్నారు చెప్పు. ఏమేనంటే అబ్రాడ్లో అసలు పేపర్ లీక్ అవ్వదు, ఏమవ్వదు, వాళ్ళ సిస్టమ్ చాలా బాగుంటుంది, వాళ్ళ గవర్నమెంట్ చాలా దిట్టంగా ఉంటుంది అని మాట్లాడతారు. గవర్నమెంట్ జస్ట్ ఈ బంచ్ ఆఫ్ పీపుల్ అంతే. వాళ్ళదేముంది చెప్పు. మనం మారితే అన్నీ మారుతాయి. ఇప్పుడు గవర్నమెంట్ తప్పేం లేదా అని నన్ను అడగొచ్చు. ఉంది, గవర్నమెంట్ తప్పు 100% ఉంది, అలాగే మన తప్పు కూడా 100% ఉంది. కొన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇచ్చిన వాళ్ళు ఉంటున్నారు, అంటే డిమాండ్ ఉంది కాబట్టి సప్లై చేసిన వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇది చిన్న లాజిక్. ఎందుకు మిస్ అయిపోతున్నారు అందరూ ఈ చిన్న లాజిక్ని? ఇప్పుడు కొంతమంది వస్తారు, నువ్వు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు అని. నేను బీజేపీకి కాదు, ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయడం లేదు. నేను స్టూడెంట్స్కి జెన్యూన్గా సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి మారమంటున్నాను. అబ్రాడ్లో ఎందుకు ఈ పేపర్ లీక్లు ఇలాంటివి అవ్వో తెలుసు. ముందు వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉండరు, వాళ్ళు చదివితే చదువుతారు, పాస్ అయిన వాళ్ళు పాస్ అవుతారు, లేదంటే లేదు. కానీ మనకు అలా కాదు. ఇంకొంతమంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎలా అంటే పిల్లలకి ర్యాంక్ వస్తేనే వాళ్ళు మనుషులు, లేదంటే పనికిమాలిన వాళ్ళ కింద లెక్కేస్తారు. ఈ ప్రాబ్లం వల్లే ఇంత ప్రాబ్లం వస్తుంది. ఈ పేపర్ లీక్లని గ్రౌండ్ రూట్ కాజ్ అయితే మాత్రం ఇదే, మనమే రూట్ కాజ్. మనం చీట్ చేయకూడదు అని చెప్పి మనం ఫిక్స్ అయ్యి జెన్యూన్గా ఉండాలి అని మనం ఫిక్స్ అయితే, లీక్ చేసాక తర్వాత ఆడు అసలు తీసుకునేవాడు లేకపోతే ఏం చేస్తాడు చెప్పు. ఇవన్నీ చదివి కొంతమంది కోచింగ్ సెంటర్లో పబ్లిష్ చేసి చదివించారు కదా స్టూడెంట్స్ని. ఎందుకు ఎవరు ఆ కోచింగ్ సెంటర్ గురించి మాట్లాడడం లేదు, లేదంటే పేపర్ తీసుకున్న పిల్లల కోసం మాట్లాడడం లేదు, లేదంటే అది కొనడానికి మనీ ఇచ్చిన పేరెంట్స్ కోసం ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు? గవర్నమెంట్లో ఇంత మీరు ఇవి చేసి అది చేసి రిజిగ్నేషన్ చేయించినప్పుడు, అది కొనుక్కున్న పిల్లలు, కొనిపించిన కోచింగ్ సెంటర్, పేరెంట్స్, ఈ ముగ్గురు కూడా శిక్ష పడాలి. ఈ కోచింగ్ సెంటర్ని కూడా బ్యాన్ చేయాలి. ఎవరైతే పిల్లలు ఈ పేపర్ కొనుక్కున్నారో వాళ్ళని కూడా ఏ ఎగ్జామ్ రాయనివ్వకుండా, నీట్ అనే కాదు ఇంక ఏ ఎగ్జామ్స్ రాయనివ్వకుండా వాళ్ళని కూడా అక్కడి నుంచి ప్రోహిబిట్ చేయాలి, అటెంప్ట్ చేయనివ్వకుండా. అది తీసుకోవాల్సిన మెషర్ కదా. ఇదంతా కాదు, నువ్వు అసలు ఏ ఎగ్జామో నేను అసలు చూడలేదు మమ్మీ, నేను అసలు మైక్రో జెరాక్స్లు పెట్టలేదు మమ్మీ, ఎవరి పేపరో చూడలేదు మమ్మీ అని చెప్పగలవా? మారవలసింది మనం మారాలి.